సార్ బాగున్నారా? బాగున్నాం సార్. ఈ ఎలా సార్ మరి ఇక్కడ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇక్కడ వచ్చి చదువుకోవచ్చా? చదువుకోవచ్చు సార్. అట్లే ఏం సార్ మీ మీ గ్రంథాలయంలో సభ్యత్వం పొందాలంటే ఏం చేయాలి సార్? 100 రూపీస్ డిపాజిట్ చేయాలి సార్. డిపాజిట్ చేస్తే 14 డేస్ టైం ఉంటుంది. బుక్ మరి తీసుకెళ్ళచ్చు. 14 డేస్ తర్వాత మరి మీకు ఫోటోను ఏదైనా వివరాలు ఇవ్వాలా? అవును సార్. ఆధార్ నంబరు ఏమైనా ఇవ్వాలా? మీరు ఏదైనా కార్డు ఇస్తారా? అవును సార్. మెంబర్షిప్ కార్డు ఇస్తారా? ఆ కార్డు తీసుకుంటే మాకు కలిగే ప్రయోజనాలు ఏమి సార్? లైఫ్ లాంగ్ ఉంటుంది సార్. అది 100 రూపీస్ లైఫ్ లాంగ్ ఉంటుంది. పుస్తకాలు ఎన్ని ఇస్తారు? ఒక పుస్తకమే ఇస్తారు. ఒక డిపాజిట్కి ఒక 100 రూపీస్ ఒక బుక్ ఇస్తారు. ఆ పుస్తకం మేము ఎన్ని రోజులు మా దగ్గర చదువుకునే అవకాశం ఇస్తారు? 14 డేస్. ఈ 14 రోజుల్లోపు ఎప్పుడైనా తీసుకురావచ్చు. ఆ 14 రోజులకు కంపల్సరీగా రాసిన పనిలా చదివేది అయిపోతే మళ్ళీ తెచ్చేసుకొని మళ్ళీ ఇంకో పుస్తకం తీసుకెళ్ళచ్చు. అట్లా ఎన్ని పుస్తకాలైనా ఒక పుస్తకం ఇవ్వాలి, ఒక పుస్తకం తీసుకెళ్ళాలి. అలాగా మరి అట్లే ఆ పుస్తకాలని మరి జాగ్రత్తగానే డ్యామేజ్ కాకుండా చేసుకుంటే, డ్యామేజ్ అయితే ఏం చేస్తారు సార్? వసూలు చేస్తారా డబ్బు వసూలు అయితే చేయం కానీ సార్. నెక్స్ట్ మరి ఆ బుక్ వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది సార్. కానీ అందువల్ల తీసుకెళ్ళిన వాళ్ళకి చెప్తారు ముందే పేజీలు మడత పెట్టకూడదు, పేజీలు చింపకూడదు, పుస్తకం మధ్యలో పెన్నులు పెన్సిళ్ళు ఇట్లాంటితో రాయకూడదు, మధ్యలో దువ్వెన్లు పెన్నులు ఎంతవరకు పరిస్థితులు చేయకూడదు. ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడేటువంటిది కాబట్టి అందులో పుస్తకం అనేది నశింపు ఉండకూడదు. ఆ ఒకే పుస్తకము 2-3 తరాలు కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలి. కాబట్టి అది సహృదయంతో అర్థం చేసుకొని దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని మేము చెప్తాము. ఆ ప్రకారం మీరు కూడా పుస్తకాన్ని చూడాలి జాగ్రత్తగా. పోతే ఎట్లా సార్? అదే సార్, మన ఇంట్లో పుస్తకాల మాదిరే మన లైబ్రరీ పుస్తకాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా ఒకవేళ మీ దగ్గర పోయిన తర్వాత ఏమైనా చిరిగిపోయినా మీరే అట్ట వేసుకొని దాన్ని భద్రపరచుకొని మాకు ఇస్తే నేను చాలా సంతోషంగా కూడా చేస్తాను. మరి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఆ పుస్తకం.